నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. తొందరపడద్దు, ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, పక్కనోళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కి గురి కావద్దు. అలర్ట్ గా ఉండండి, ఓపికతో వెయిట్ చేయండి, పార్టీ బలోపేతం కోసం పని చేయండి. భవిష్యత్ అంతా మనదే, అందరికీ అవకాశాలు వస్తాయి, నాది హామీ అంటూ జనసేన క్యాడర్ లీడర్లను పవన్ కళ్యాణ్ పదే పదే అలర్ట్ చేస్తున్నారు. అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష అంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ నేతలకు పవన్ డైరెక్షన్స్ వెనుక ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? పార్టీపై పవన్ ఎందుకింత స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు? స్థానిక మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు స్పీడప్. అలర్ట్గా ఉండాలని లీడర్లకు పదే పదే దిశానిర్దేశం. గ్రామస్థాయి నుంచి క్యాడర్ బలోపేతం కోసం ప్లాన్. లీడర్లు వస్తుంటారు, పోతుంటారు. ఎన్నో పార్టీలు వస్తుంటాయి, కొన్ని నిలబడ్డాయి, మరికొన్ని కనుమరుగయ్యాయి. ప్రాంతీయ పార్టీల మనుగడైతే వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. బట్ జనసేన అలా కాదు, సంథింగ్ డిఫరెంట్. తమ రూటే సెపరేట్ అంటున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ స్ట్రాంగ్ నమ్మకం మీదే ఉంటూ వస్తున్నారు. 20 ఏళ్లు పోరాడటానికి కూడా సిద్ధం. కానీ వన్స్ వి స్టెప్ ఇన్, పాతుకుపోతామంటూ చెప్పుకొచ్చారు. ఎవరి మీదో ఆధారపడి ఏ పార్టీ నుంచో లీడర్లు వస్తారని ఆశపడట్లేదు. నాయకులు ఎక్కడి నుంచో రారు, కార్యకర్తలనే లీడర్లుగా తీర్చిదిద్దుతామంటున్నారు. ఇదే విషయంపై గత కొన్ని రోజులుగా సీరియస్ ఫోకస్ పెట్టారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 21 అసెంబ్లీ, 2 ఎంపీ, 2 ఎమ్మెల్సీలు, 3 మంత్రులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో బలంగా ఉన్న పార్టీని రానున్న రోజుల్లో మరింత బలోపేతం చేయాలని ఫిక్స్ అయిపోయారు. కూటమిలో భాగస్వామ్యంగా ఉంటూనే సొంతంగా బలపడేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అధికారం, విపక్షం అన్న తేడా లేకుండా రోల్ ఏదైనా 10 కాలాల పాటు పార్టీ నిలబడాలని కలలుగంటున్నారు పవన్. ఇందుకోసం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టి పార్టీ కమిటీలు, నియామక ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం నాటికి కమిటీలు ఏర్పాటు పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు. పార్టీలో జరుగుతున్న కొన్ని అంతర్గత సంఘటనలపైన పవన్ దృష్టి పెట్టారట. వీటిపై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై జనసేన నేతలతో ఇటీవలే పవన్ సమావేశం నిర్వహించారు. కొందరు పార్టీ నేతల చుట్టూ ఉన్న వివాదాలు, ఆర్థిక వ్యక్తిగత ఘర్షణలు, మానసిక బలహీనతలు, వ్యక్తిగత కుల విభేదాలు, వివాహేతర సంబంధాల విషయంలో జరుగుతున్న గొడవలపై పవన్ ఆరా తీసినట్లు ఇన్సైడ్ టాక్. అలాంటివన్నీ వ్యక్తిగత అంశాలుగా మాత్రమే చూడాలని, పార్టీ పరంగా వారిపై యాక్షన్ తీసుకోవాలని ముఖ్య నేతలకు సూచించారు పవన్. అయితే ఇలాంటివన్నీ పార్టీకి ఆపాదించే కుట్ర జరుగుతోందని, అలాంటి వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచిస్తున్నారు పవన్. అయితే పవన్ ఇంతలా పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికలే అంటున్నారు నేతలు. సార్వత్రిక ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు మాత్రమే తీసుకున్న పవన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు తీసుకుని పట్టు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట. కూటమిలో భాగంగా జనసేనకు బలం ఉన్న చోట్ల ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారట. మార్చిలోపు పార్టీ నిర్మాణం పూర్తి చేసి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలనేది పవన్ ఆలోచనగా చెబుతున్నారు. పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్స్. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మారుతూనే ఉంటాయి. పాలిటిక్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. పైగా ప్రెజెంట్ పాలిటిక్స్ అయితే వెరీ డిఫరెంట్. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత రేపు ఏ పార్టీలో ప్రత్యక్షమవుతారో, ఎందుకు పార్టీ మారుతారో అంతకంటే అర్థం కాని పొలిటికల్ సినారియో ఈనాటిది. రాజకీయం అంటే అవసరాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నట్లుగా మారిపోయిన సిచ్యువేషన్. కానీ జనసేన పుట్టుక వేరు, అది నడుస్తున్న తీరు వేరు. ఓ లక్ష్యం కోసం, రాష్ట్ర దేశ భవిష్యత్ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెబుతుంటారు పవన్ కళ్యాణ్. తానే 2 చోట్ల ఓడినా ఆయన పార్టీ ఎక్కువ రోజులు ఉండదని విమర్శలొచ్చినా ఆయనెక్కడా తగ్గలేదు. పదవుల కోసం ఆరాటపడలేదు. కానీ పార్టీని మాత్రం లైమ్ లైట్ లో ఉంచుతూ వచ్చారు. ఎందుకంటే గతంలో ఎంతో మంది పార్టీలు పెట్టి కొన్ని రోజులు పాలిటిక్స్ లో ఉండి తిరిగి బ్యాక్ టు పెవిలియన్ అన్నవారున్నారు. కానీ పవన్ రూటు సెపరేటు. ఆయనదంతా ఫ్యూచర్ ప్లాన్. అధికారం, ప్రతిపక్షం అనే మాటల కంటే మంచి కోసం మార్పు అనే లైన్లోనే పనిచేసుకుంటూ వస్తున్న సేనాని ఇప్పుడు సరికొత్త స్కెచ్ వేస్తున్నారట.
జనసేన అనేది అధికారం కోసం, అవసరాల కోసం ఏర్పడలేదని ప్రూవ్ చేసేందుకు రాబోయే తరానికి మంచి నేతలను, మంచి రాజకీయ సంప్రదాయాలను అందించేలా ఫ్యూచర్ ప్లాన్ రెడీ చేశారట. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలను, మున్సిపల్స్ ను అస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నారట సేనాని. పవన్ స్ట్రాటజీస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.